ప్రైజ్ ది లార్డ్. ఈరోజు శ్రమ సేవకుని గురించి ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి స్తోత్రం. మరి ఒకసారి నీ సన్నిధికి వస్తుంటున్నాం నాయన. నీ కృపలో భద్రపరచండి. నీ స్వరాన్ని వినగలిగే కృప, పరిశుద్ధాత్మ మీ స్వరాన్ని వినగలిగే కృప మాకు అనుగ్రహించమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. చిన్న కోరస్ పాడుకుందాం. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నాకై భరించావు, నా కోసమా ఈ సిలువ యాగము. ఆమేన్. ఈరోజు మనము శ్రమ సేవకుని గురించి మనం ధ్యానం చేద్దాము. యోబు గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుంది. యోబు 18:16 ఒక మాటను మనం చూద్దాము. 16-18 యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. ఈ మాటను మనం చూస్తాం. ఎవరిక్కడ చెప్తున్నారు ఈ మాట అని మనం ధ్యానం చేద్దాం. ఇంకొక ప్రవచనాన్ని కూడా మనము చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో, భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును. అంటే ఈ రెండు సందర్భాల్లో చూస్తే భూమి రక్తము తాగకుండా బయలుపరచాలి అని ఉంది. మరి ఇంకొక మాటను చూసుకున్నాం. ప్రకటన గ్రంథం 18:24 చూస్తే ఇక్కడ కూడా రక్తం గురించి మనము చూస్తాము. ప్రకటన 18:24 ఇక్కడ బబులోనుకు దేవుడు మరి తీర్పు తీర్చినాడు. నేను రాణినిగా కూర్చున్నదానను, నేను విధవరాలను కాను, దుఃఖం చూడను అని మనసులో అనుకుంది. కాబట్టి దీని పాపంలో పాలివారు కాకుండా ఏది మీకు ప్రాప్తించకుండా విడిచిపెట్టి రండి. బబులోనును దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొనుచున్నాడు అని ఇక్కడ భూరాజులు ఇక్కడ చూస్తున్నారు. ఇది కాలిపోయినప్పుడు, అగ్ని చేత కాల్చబడినప్పుడు దాని ధూమమును చూసి, మహాపట్టణమా, బలమైన పట్టణమున ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చనని చెప్పుకుంటున్నారు. వర్తకులు తమ సరుకులను చూసి ఏడుస్తున్నారు. ముత్యాలు, బంగారు, పట్టుబట్టలు, దంతము, కర్ర, ఇత్తడి, దాల్చిన చెక్క, పశువులు, గొర్రెలు, రథములు, గుర్రములు ఇంకా ఎవరు కొనరు అని ఈ ధనవంతులు, వర్తకులు, ఓడనావికలు వీళ్ళందరూ చూసి, అయ్యో అయ్యో ఈ మహాపట్టణము ఎంత ఒక్క గడియలో పాడైపోయిందని కేకలేస్తున్నారు. అప్పుడు మరి అక్కడ ఏం వినపడదంట? వైనికుల నాదము, గాయకుల గానము, పిల్లన వీధివారి శబ్దము, బూరలు ఊదువారి శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, శిల్పి స్వరము, తిరగటి ధ్వని స్వరము, దీపపు వెలుగు ఇక్కడ ఉండదు అని చెప్పబడింది. మరి ఏముంటుందంట అంటే అక్కడ మరి కనిపించేది ఏదంట?
పరిశుద్ధుల యొక్కయు ప్రవక్తల యొక్కయు రక్తము భూమి మీద వధింపబడిన వారందరి రక్తము ఆ పట్టణంలో కనపడను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధుల రక్తం ఇక్కడ కనపడింది. అంటే ఈ లోకంలో బబులోను పట్టణం అంతా నాశనం అయిపోయింది. అంటే బంగారు, వెండి, మరి ట్రేడ్ అంతా నాశనం అయిపోయింది, పశువులు అన్నీ. కానీ పరిశుద్ధుల రక్తం నాశనము కాలేదు అని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే రక్తాన్ని గురించి మనము ధ్యానం చేద్దాము. భూమి రక్తాన్ని కప్పివేయొద్దు అని చెప్పబడింది. మరి సిలువ మీద ఇద్దరు దొంగలు కూడా రక్తం గార్చినారు. ఇంతవరకు కూడా అందరు మనుషులు రక్తం కారుస్తూనే ఉన్నారు. మరి మనుషుల రక్తానికి యేసయ్య రక్తానికి ఏం డిఫరెన్స్ ఉందంటే ఆయన రక్తము పరిశుద్ధ రక్తము, పరలోకము నుండి వచ్చిన రక్తము. మనుషుల వలన ఆమె గర్భవతి కాలేదు. పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధంగా ఆమె ఆ పరిశుద్ధ రక్తం వలన యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు అని మనం చూస్తాం. ఎందుకు యేసయ్య రక్త మాంసములు ధరించినాడంటే మనుషులు మరణం మీద మరి మరణ భయం చేత ఉన్నారు, మరణానికి దాస్యులై ఉన్నారు. మరణం 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 అనేది భయపెడుతూ ఉంది మనుషుని గనక యేసయ్య మరణ భయం తీసివేయడానికి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరణాన్ని తన మరణంతో మరణింపజేసినాడు. ఖాళీ సమాధిలో మరణాన్ని ఖైదీగా చేసి రోమ అధికార ముద్రను, పాతాల గర్వాన్ని అడిచి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. అందుకే మరణం మింగివేయబడింది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనకు విడుదల ఇచ్చింది అని మనం చూస్తాం. మరి యేసు ప్రభువు ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినాడు అని చూస్తాం. మరి హెబెలు కూడా రక్తం కార్చినాడు. హెబెలు రక్తము మరి తనను చంపిన అన్న మీద పగ తీర్చుకోమని మరి కోరుకుంటుంది. యూదులు పగను కోరుకుంటారు కదా, మా రక్తం నిమిత్తము ఎందాక నువ్వు తీర్పు తీర్చవని మరి సార్దీస్ సంఘము ప్రకటన 6:11 అడిగితే ఇంకా మీ సహోదరుల లెక్క ఇంకా కంప్లీట్గా అవ్వలేదని అక్కడ ఉన్న ఆత్మలకు, యూద ఆత్మలకు లెక్క చెప్పబడింది. కాబట్టి యూదులు ఏం కోరుకుంటారంటే పంటికి పన్ను మరి కంటికి కన్ను అని పగను కోరుకుంటారు యూదులు. రక్తానికి రక్తమే చిందాల. అందుకనే యేసు ప్రభువును సిలువ మీద మరి పిలాతుకు అప్పగించి పిలాతు చేతులు కడుక్కుంటేనేమో వీని రక్తము మా మీద మా పిల్లల మీద వండునుగా కానీ శపించుకున్నట్లుగా మత్తయి సువార్త 27లో చూస్తాం. కాబట్టి ఆ పాప దోషము, రక్తాపరాధము వాళ్ళ మీద ఉండి AD 70లో రోమన్ సైన్యాధిపతి టైటస్ వచ్చి మరి అందరినీ 11 లక్షల మందిని ఊచకోత కోస్తే యెరూషలేంలో రక్తము ఏరులై ప్రవహించింది అని మనం చూస్తాం. ఎందుకు? అది వాళ్ళు పెట్టుకున్న ఒట్టు వలన. మరి మనం చూసినట్లయితే యేసు ప్రభువు రక్తము, పరిశుద్ధ రక్తముని ఈ భూమి మీద ఒలికించినాడు. మరి ఈ లోకములో మనుషుల కొరకు యేసు ప్రభు భూమి మీద రక్తం ఒలికించినాడు కానీ పరలోకంలో రక్తం ఒలికించలేదు. కానీ పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు, భూమి మీద పాపులు ఉన్నారు. పాపులను పరిశుద్ధులుగా చేయడానికే ఈ లోకంలో యేసు ప్రభు వచ్చి మరి తన రక్తము చిందించినాడు. మరి ఒకటి చూస్తే హెబెలు రక్తము ఏం కోరుకుంది? పగను కోరుకుంటే యేసు ప్రభు రక్తము సిలువ మీద మరి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు అని క్షమను కోరుకుంది. మరి తనను హింసించే వారి కొరకు ప్రార్థన చేసింది, తన శత్రువులను క్షమించింది. యేసు రక్తం సిలువ బలిపీఠం మీద ఆయన ప్రార్థన చేసినాడు. ఆయన చేతులు బంధింపబడి ఉన్నాయి, కాళ్ళు బంధింపబడినాయి. ఇక్కడ చూస్తే మరి యేసు ప్రభువును కన్యసుతాయ నమః, పంచగాయాయ నమః, వక్షశూలాయ నమః అని చెప్పబడింది. అంటే బండ సందుల్లో ఎగురు పావురమా, పేటబీటలను ఆశ్రయించు పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖం మనహరం. ఏది బండసందు? యేసుక్రీస్తు బండసందు. యేసుక్రీస్తు బండసందుల్లో ఉన్నప్పుడే సంఘము మరి ఆశ్రదించబడుతుంది. ఏ విధంగా ఉండాలి సంఘము? మరి రాజకుమారి పుత్రిక వల్లే పాదరక్షలతో మరి సువార్త ప్రకటించే సంఘంగా, అనేకుల కొరకు విజ్ఞాపన కన్నీటి కార్చే హెష్బోను పట్టణంలోని 2 తటాకముల వలె ఉండాలి. అంతేకాకుండా సూర్యుని అంత స్వచ్ఛము, చంద్రబింబం అంత అందం గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉండాలి.
టెక్కములనెత్తిన సైన్యం వలె మరి ఈ సంఘము ఉండాలి. బండసందులో ఎగిరే పావురం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. నిర్మలమైన ప్రకాశమానమైన వస్త్రములను, పరిశుద్ధుల నీతి క్రియలను ధరించాలి. బంగారు బుట్టా పని చేసిన వస్త్రం ధరించి, విచిత్రమైన పనిగల వస్త్రం ధరించి, చెలికత్తెలతో రాజునొద్దకు తీసుకొని రాబడాలి. ఈ విధంగా టెక్కములనెత్తిన తిర్సా వలె, యెరూషలేము వలె సౌందర్యవంతురాలుగా ఉండాలి. బలి రక్కస్ చెట్లలోని వల్లి పద్మం వలె ఉండాలి. షారోను పొలములోని పుష్పం వలె ఉండాలి. మరి అప్పుడు ఆయన మనల్ని ఆకర్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను నల్లని దానినైనాను సౌందర్యవంతురాలిని అని చెప్తుంది. ఎప్పుడో సౌందర్యం వచ్చిందంటే పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు, యేసు రక్తంలో కడిగినప్పుడు ప్రతి పాపము నుంచి మనకు విడుదల వచ్చింది అని మనం చూస్తాం. కాబట్టి మన పాపములు ఈ లోకంలో మనుషులు మరి వేటి నుంచి శుద్ధి పొందుతారు అంటే, మరి ఎన్నో సోప్స్ రాసుకుంటే మన బాడీకున్న చెమట వాసన కంపు పోతుంది. కానీ మరి ఆత్మకున్న రోగం పోవాలంటే యేసు రక్తము తప్ప వేరే మెడిసినే లేదు. కాబట్టి యేసు రక్తమే అన్నిటికీ, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి మెడిసిన్ కదా. ఆపరేషను అవి ఏవి లేకున్నా యేసు రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. అంటే పేతురు 1వ పేతురు పత్రిక 1:18 మరి వెండి బంగారంల చేత మనం విమోచించబడలేదు, కానీ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మనం విమోచించబడినాము అని చూస్తాం. మరి యేసు అంటేనే మన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అని చూస్తాం. కాబట్టి యేసు రక్తము పాపములను క్షమించునది అని చూస్తాం. ఇంకొకటి, హెబెలు రక్తము కంటే ప్రోక్షణ రక్తము, శ్రేష్టమైన రక్తము యేసు ప్రభు తీసుకొని వచ్చినాడని చూస్తాం. అంటే అంతవరకు మరి పాతాళంలో చెరగా పట్టుకొని పోయిరే అని చూస్తాం. యేసు ప్రభు వచ్చేంత వరకు రక్త మార్గం పరలోకానికి లేదు. మరి మనము చూస్తే అబ్రహాం కొడుకు ఇస్సాకుకు బదులుగా పొట్టేలు అర్పించబడింది. కానీ ఇక్కడంతా మనుషులకు పొట్టేళ్లకు బదులుగా వధింపబడిన గొర్రెపిల్ల, పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు మనకు బదులుగా గొర్రెపిల్లగా అర్పించబడినాడని చూస్తాం. యెషయా 53లో వధకు తేబడిన గొర్రెపిల్లని చూస్తాం, వధకు సిద్ధమైన గొర్రెపిల్లని చూస్తాం, మౌనంగా ఉన్న గొర్రెపిల్లని చూస్తాం, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చూస్తాం. కానీ ప్రకటన 5లో వధింపబడినట్లున్న గొర్రెపిల్లని చూస్తాం. అంటే ప్రకటన గ్రంథం అంతా యేసు ప్రభును గొర్రెపిల్ల అని చెప్పబడింది. అంటే లేవికాండం 16లో చూస్తే అక్కడ ప్రధాన యాజకుడు ఇయర్లీ వన్స్ మరి కోడె రక్తం తన కొరకు, ప్రజల కొరకు మేకల రక్తం తీసుకొని పోవాలా, ముందు ధూపం వేసి. లేవి 16లో చూస్తాం. అంటే మొట్టమొదటగా ఈయన ధూపం వేసినాక కోడె రక్తం తీసుకొని పోయి కరుణాపీఠం మీద అడ్డుతెర లోపల మరి 7 సార్లు చిలకరించాలా. మరి కరుణాపీఠం ముందు కూడా 7 సార్లు చిలకరించాలా. కోడెల రక్తం, మేకల రక్తం అని చూస్తాం. ఏ విధంగా ప్రధాన యాజకుడు మరి 7 సార్లు రక్తం చిలకరించినాడో సంవత్సరానికి ఒకసారి, కానీ యేసుప్రభు అయితే పరలోకంలో ఒక్కసారే తన రక్తంతో తనే ప్రవేశించినాడని హెబ్రీ పత్రికలో చూస్తాం. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు యేసుప్రభువే, గొర్రెపిల్ల యేసుప్రభువే, ఇక్కడ విడిచిపెట్టే మేక యేసుప్రభువే, లోక పాపములను మరి తల మీద మోసుకొని అరణ్యంలోకి పంపబడిన అజాజేలు మేక కూడా యేసుప్రభువే. కాబట్టి అజాజేలు మేక అంటే మేక ముఖం గలవాడు అని చూస్తాం. మరి వేదాలలో అంట సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. కాబట్టి పరిశుద్ధుడు రక్తము కార్చినవాడే ప్రజాపతి, పరిశుద్ధుడు, దైవము అని వేదాల్లో చెప్పబడింది. వేదాలలో మరి యజ్ఞ పశువుకు 9 లక్షణాలు ఉండాలా, ఆయననే మనలను పాపం నుంచి విడిపిస్తాడని మరి వేదాల్లో చెప్పబడింది. యజ్ఞ పశువుకు 9 లక్షణాలు. ఇవి శిలువ మీద యేసుప్రభు వేలాడిన యేసయ్యకు ఇవి కరెక్ట్గా ఉన్నాయి. ఏంటి అంటే మచ్చలేని మగమేక కావాలా, దాని తలకు బులుసు కంప చుట్టాలా, సోమరసం పట్టించాలా, ఋత్వికులు పచ్చడములు 4 ఋత్వికులు పచ్చడములు పంచుకోవాలా, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అని ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ మనకు యేసుప్రభు జీవితంలో మనము నెరవేరినాయి అని మనము చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభు జీవితంలో ఇవన్నీ నెరవేరినాయి. కాబట్టి మనము ఏమి చూడగలము అంటే
యేసు ప్రభు యజ్ఞ పశువుకి ఏ లక్షణాలు ఉన్నాయి, అందుకే పస్కాను మన పశువు వధింపబడెను అని మనము చూస్తున్నాం. పస్కా పశువు అంటే యేసు ప్రభు కదా. మనం చూస్తాం ఏ విధంగా నిర్గమకాండంలో పస్కా పశువును 3 గంటల వేళ బలి అర్పించినప్పుడు యాజకుడు బూర ఊదినప్పుడు మరి యాజకుడు 3 గంటల సమయంలో బలి ఏ విధంగా అర్పించబడినాడో యేసు ప్రభువు కూడా 3 గంటల వేళ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పెద్ద కేకతో సిలువ బలిపీఠం మీద మరణించినాడు. మరి తండ్రి చేయి విడిచిపెట్టినాడు, లోక పాపమంతా యేసయ్య మీద మోపబడింది అని చూస్తాం. మరి బండసందులలో ఎగురు పావురమా అంటే పంచ గాయాలు అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. కానీ మనము 6 సందర్భాలలో యేసయ్య రక్తాన్ని చిందించినాడని చూస్తాం. ఎక్కడ అంటే సిలువకు ముందే గెత్సేమనే తోటలో ఒకసారి రక్తం చిందించినాడు, రెండవసారి మరి వీపు మీద 39 కొరడాలు దెబ్బలు కొట్టినప్పుడు మరి రక్తం చిందించినాడు. అది సిలువ ఇంకా ఎక్కకముందే 2 చోట్ల అయిపోయింది. తలకు ముండ్ల కిరీటం కూడా సిలువ ఎక్కకముందే సైనికులు మరి పెట్టినారు. అంటే ఆ 3 చోట్ల రక్తము చిందించినాడు ఎప్పుడు సిలువకు ముందే. మరి సిలువలో అయితే 2 చేతులకు మేకులు కొట్టినారు, కాలుకు మేకులు కొట్టినారు. సిలువలో ఈ 2 సందర్భాల్లో యేసయ్య రక్తం చిందించినాడు. అంటే వివిధ సందర్భాల్లో యేసయ్య రక్తం చిందించినాడు. ఇంకొక చోట చూస్తే చనిపోయిన తర్వాత ఎక్కడ రక్తం అంటే డొక్కలో బల్లెం పొడిచినప్పుడు యేసయ్య రక్తం చిందించినాడు. ఈ విధంగా 6 సందర్భాల్లో యేసయ్య డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పార్ట్స్లో బ్లడ్ చిందించినాడు అని మనం చూస్తాం. 5480 డ్రాప్స్ బ్లడ్ 6 లీటర్స్ ఆయన చిందించినాడని మరి ఎవరు టాప్ మోస్ట్ సైంటిస్టులు 40 మంది 1,00,000 గంటలు మరి వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారంట. మరి యేసు ప్రభు రక్తం సజీవమైంది అని. ఆ మాండలిన్ క్లాత్ మీద లైట్ పడిందంట, 3D ఎఫెక్ట్ పడిందంట. ఈ విధంగా మరి రీసెర్చ్ చేసినారు. యేసు ప్రభువు తన సజీవమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, పరలోక రక్తాన్ని మన కొరకు చిందించినాడు. కాబట్టి మనం ఈ యేసయ్య రక్తం వల్లనే మనకు పాపక్షమాపణ. మరి ఈ లోకంలో బాడీకి పెరగాలంటే ఎన్ని ఫుడ్ ఈ భూమి మీద పండిన ఆహారాలు మనం తింటాం, కానీ మన ఆత్మకు ఆహారం ఏమి? ఆత్మ జీవించాలంటే దేవుని మాటలే, బైబిలే మనకు ఆహారం. కాబట్టి ఇప్పుడు ఈ గాయాలు మనకేమి ఇచ్చినాయంటే ఎడమ చేతిలోని గాయము పాపాన్ని తీసివేసింది. పాపము లేని ఆయన పాపగ్రాహైనాడని 1 కొరింథీ మరి 51లో మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువు 5:21లో చూస్తాం. 1 కొరింథీ 5:21లో పాపగ్రాహి చేయబడినాడని. మరి 2వ బండసందు శాపాన్ని తీసివేయడం జరిగింది గలతీ 3:14లో. కాబట్టి ఏ శాపము, ఏదెను తోటలోని శాపము గెత్సేమనే తోటలో తీసేసినాడని. అక్కడ మరి ఒక చేతిలోని గాయం పాపాన్ని తీస్తే, ఒక చేతిలోని గాయము శాపాన్ని తీసివేయింది. కాళ్ళకు కొట్టిన గాయము స్త్రీ సంతానంగా మరి సాతాను తలను చితక కొట్టింది అని మరి ఆదికాండం 3:15లోని ప్రవచనం నెరవేర్చినాడు. ఓ మరణమా నీ మిల్లు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరి తనను సమాధి చేస్తే పాతాళము, మరణము బంధించి ఉంచలేకపోయింది పరిశుద్ధిని. అందుకే ఆ పాతాళము యేసు ప్రభువును పట్టి ఉంచలేకపోతే యేసు ప్రభు మరణం నుంచి లేవడం జరిగింది. మరి అందుకే ఎఫెసీ 4:8లో చెరను చెరగా పట్టుకొని పోయి అంటే ఆదాము నుంచి యోహాను వరకు ఉన్న భక్తులంతా అక్కడే ఉండిపోయినారు. పరదైసు పాతాళంలో ఉంది అని మరి లూకా 19లో మనం చూస్తాం, బీదలాజరు ధనవంతుని కథలో. కాబట్టి యేసు రక్తము మరి చిందించే వరకు, తను పరలోకం చేరే వరకు అక్కడ రక్త మార్గం లేదు. యాకోబు నిచ్చెన ఆ రక్త మార్గమే. వీపుదారి యెషయా 51:23లో చెప్పిన వీపుదారి యేసు ప్రభు దారే. కాబట్టి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఎంత పరిశుద్ధులైన పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే హెబ్రీ 10:19లో చెప్పినట్లు రక్త మార్గమున, ప్రతిష్ఠిత మార్గమున, జీవ మార్గమున, శరీరం అనే తెర చినిగిన మార్గమున మాత్రమే ఆ మార్గములో పరలోకానికి ఈ పాత నిబంధన భక్తులు వెళ్ళి పరదైసు అక్కడికి షిఫ్ట్ అయింది. యేసయ్య మరణించే వరకు పరదైసు పాతాళంలో ఉంది. అంటే మరణము అపవాది చేతిలో ఉంది, లోకాధికారుల చేతిలో ఉంది. కాబట్టి ఆయన రక్తం ఇచ్చి తీసుకొని ఇది షిఫ్ట్ చేసినాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు
ప్రకటన 1:13 మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు తాళం చెవులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? మరణం యొక్క తాళం చెవులు యేసయ్య దగ్గర ఉన్నాయి. అందుకనే యేసుప్రభు పునరుత్థానుడైనాక నాకు పరలోకంలో భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి యేసుప్రభు రక్తంలో ఏమి ఉంది? ఇప్పుడు 2 దొంగలు మరణించినారు. మరి ఆ దొంగల రక్తం వలన మరి పాపక్షమాపణ కలగలేదు అంటే ఈయన పరిశుద్ధుడు గనక యేసుప్రభు ఈ లోకంలో ఒక ఛాలెంజ్ చేసినాడు. నాలో పాపం ఉన్నదని స్థాపించగలవాడు ఎవడని. ఇంతవరకు ప్రపంచంలో ఈ ఛాలెంజ్ ఎవ్వరు చేయలేదు. మరి సిలువ వేసిన పిలాతు ఈయనలో దోషం లేదన్నాడు, హేరోదు ఏ దోషం లేదన్నాడు, పిలాతు భార్య నీతిమంతుని జోలికి పోవద్దన్నాడు, అప్పగించిన యూద వెండి నాణాలు పడేసి నీతిమంతుని రక్తం అప్పగించి పాపం చేసిన అన్నాడు. అందరూ నీతిమంతుడు అన్నాడు. మరి 2వ దొంగ కూడా ఆయన దేవునికి భయపడవా, ఆయన న్యాయవంతుడు, ఆయన రాజు అని ఒక 2వ దొంగ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. చూడండి, ఆయన ప్రార్థించినాడు, పరదైసు పొందుకున్నాడు. ఈ లోకంలో 2 మార్గాలు, ఒకటి మరణం, ఒకటి జీవం. ఎయిదర్ హెవెన్ ఆర్ హెల్. నీ హృదయానికి రాజు ఎవరై ఉన్నారు? యేసుప్రభు నీ రాజు అయితే నువ్వు పరలోకంలో దుఃఖం లేని రాజ్యంలో నిత్యం ఉంటావు. అదే నీ రాజు లూసిఫర్ అయితే నీవు నిత్యము మరి పాతాళంలో ఉంటావు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు నీ వేను చూజ్ చేసుకోవాల్సి ఉంది. అంటే నువ్వు ఏ మార్గం అంటే నీ పాపంలను నీ నోటితో నువ్వే ఒప్పుకోవాలి. నీ పాపంలను ఎవరో ఒప్పుకుంటే నీకు ఆయన జడ్జిమెంట్ ఉండదు, నీ జడ్జిమెంట్ నీకే ఉంటుంది. అందుకే మన పాపములను మనమే ఒప్పుకుంటే ఆయన ప్రభు అని ఒప్పుకున్నప్పుడు మన పాపాలన్నీ చించివేసి మరి జ్ఞాపకం చేసుకోవడం, అదే నీ రక్షణ దినం, అదే నీ కొత్త జన్మ అని నీటి వలన ఆత్మ వలన మనము పరలోక రాజ్యం చేరాలని చెప్పబడింది అక్కడే. కాబట్టి యేసుప్రభు ఏమంటాడు? యెషయా 62:11 ప్రకటన 22:12 ఏమంటాడు? నేను సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తున్నానంటాడు. కాబట్టి యేసుప్రభు మరి ముళ్ళ కిరీటం పెట్టుకొని మనకు ఏ కిరీటాలు ఇచ్చినాడు? జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి కిరీటం, అతిశయ కిరీటం, ఆనంద కిరీటం, సువర్ణ కిరీటం. అందుకే ప్రకటన 19లో ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అనే పేరు ఆయన వస్త్రం మీద ఉంది. వ్రాయబడిన ఒక కొత్త పేరుంది. దేవుని వాక్యం అని నామం గలవాడు, సత్యవంతుడని నామం గలవాడు అని చెప్పబడింది. కాబట్టి యేసుప్రభు జన్మలో రాజే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? బై జ్ఞానులు. మరి సిలువ మీద పిలాతు అయ్యన్నారయ్యని రాపించినాడు హిబ్రూ, గ్రీక్, లాటిన్లో. యూదుల రాజైన నజరేయుడైన యేసు, ఇసోస్ నజరేనస్ రెక్స్ యుదేరియం. కాబట్టి ఆయన రాజు. మరి పునరుద్ధానంలో కూడా రాజే అని ప్రకటన 19:13 చూస్తాం. కాబట్టి మరి నీ రాజుగా ఎవరున్నారు? నీ హృదయ రాజుగా ఆయన హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. మరి యేసు ప్రభువును ఆశ్రయించినప్పుడు నిర్గమకాండంలో 2 గుమ్మాల మీద అడ్డుకమ్మి మీద రక్తమును చూసి మరణం దాటిపోయినట్లా యేసు ప్రభు రక్తం మన మీద ఉన్నప్పుడు మనలను కూడా చూసి మరణము దాటిపోతుంది. కాబట్టి ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం అక్కడ అని కొలసి పత్రికలో రుణపత్రాన్ని సిలువకు కొట్టివేసి ఆయుధులను నిరాయుధులుగా చేసి వాళ్ళను వేడుక కనపరిచినాడు విజయోత్సవంతో అని చూస్తాం. కాబట్టి మన యేసయ్య మనకు విజయం ఇవ్వడానికి, ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన దరిద్రుడుగా, రిక్తుడిగా, నిలువ నీడలేనివాడుగా మరి మారినాడు. చూడు, మన అరచేతుల మీదనే చెక్కి ఉన్నాడు అంటాడు. సృష్టించిన సృష్టికర్త చేతులకు మనము చేతులు కొట్టినాం. ఆయన ఈ సృష్టికంతా ఇప్పుడు నీళ్లు ఇచ్చిన, జీవజలములు ఇచ్చిన యేసయ్యకు మనము సిలువ మీద చేదు చిరక ఇచ్చినాం. యేసయ్య మనకు పరలోకానికి ఆహ్వానిస్తే మనమేమో ఆయనకు భూమి మీద పుట్టుకలో స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు, సిలువ మీద స్థలం లేదు, మరణించినప్పుడు సమాధిలో స్థలం లేదు, అరిమతయి సమాధిలో పెట్టినాము. మరి సేవకు కూడా పేతురు దూనెను వాడుకున్నాడు. ఈ విధంగా యేసయ్య భూమండలాన్ని సమస్తాన్ని సృష్టించి, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠముకు వచ్చిన యేసయ్యను 15 గంటలు ఆయనను సిలువలో మరి
మనుషుల చేతికి అప్పగించబడినాడు. మరి ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఆయనకు మరి మనము స్థలము, నీళ్లు ఏది ఇవ్వకున్నా కూడా యేసు ప్రభు ప్రయాసపడిన వారులారా నా యొద్దకు రండి అని మనలను పిలుస్తూ ఉన్నాడు. నిత్య రాజ్యమును స్వతంత్రులుగా చేసుకోవడానికి దేవుని కుమారులుగా మనలను పిలిచినాడు. మరి మనం ఈ లోకంలో దేవుని కుమారులుగా మరి పాపములో కనుక్కొని మరి నల్లని దానినైనను సౌందర్యవంతురాలనని శూలమెత్తి చెప్పుకున్నట్లు పాపము నుండి విడిపించబడి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మరి పరిశుద్ధ రక్తం చేత మనం శుద్ధి చేసుకొని నిర్మలమైన ప్రకాశమానమైన నీతి వస్త్రాలు ధరించి పెండ్లి కుమార్తెగా సిద్ధపడి పరలోక రాజ్యం వెళ్ళాలని ఆ శ్రమ సేవకుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఎంతగానో శ్రమలు పొందినాడు అని చూస్తాము. నిలువెల్ల గాయాలే 350 మంది సైనికులు యెరూషలేమంతా ఈడ్చినారు. 14 స్థలాలలో ఆయన కింద పన్నాడు. మరి 8వ స్థలంలో గొర్రెల గుమ్మం దగ్గర యెరూషలేం కుమార్తెలారా ఏడవద్దు అని చెప్పినాడు. మరి వెరోనిక అనే ఆమె రక్తం టవల్తో మొహం అద్దింది అని 5వ గుమ్మం గుండా ఈ విధంగా చూస్తాం. యేసుప్రభు మన కొరకు ఎంతో శ్రమలు పొందినాడు. ఆయన శ్రమలు పొందినాడని కాదు, ఆయన శ్రమ పొందకపోతే నీకు నాకు నిత్య జీవం లేదు. అట్టి నిత్య జీవం ఇచ్చిన యేసయ్యను మనం ఆరాధిద్దాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోకి దాటించబడినాడు. కాబట్టి ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడదాం. యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఆయనకు శిలువ శిక్ష, కొరడా శిక్ష 2 పడింది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మరి ముళ్ళ కిరీటం పెట్టుకోలేదు, కానీ యేసయ్య మాత్రమే ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. యేసయ్య మాత్రమే శిలువ శిక్ష, కొరడా శిక్ష ముఖం మీద ఉమ్మి బండ్రౌతులతో కొట్టి నువ్వు ప్రవక్తవు కదా అని ఎంట్రుకలు బీకి యేసు ప్రభువును ఎంతగానో హింసించినారు. మరి రెల్లుతో కొట్టి నువ్వు యూదుల రాజువా శుభమని హేళన చేసినారు. ఆయన వస్త్రాలు తీసేసినారు, వస్త్రాలు పంచుకున్నారు. కాబట్టి యేసయ్య మనకు నిలువ నీడలేక, వస్త్రాలు లేక, దాహం లేక ఇవన్నీ మన కొరకు మరణించినాడు. కాబట్టి అట్టి యేసయ్యను ఆరాధిద్దాం. నిత్యము మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుందాం. నూతన యెరూషలేములో మనం భాగస్థులం అవుదాం. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు రాపించుకుందాం. గొర్రెపిల్ల దీపంగా ఉండే రాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.